హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే ఈజ్ ఎపిసోడ్ 4. నా చుట్టుపక్కల సెటప్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి ఈ రోజు టాపిక్ ఏంటో. వర్కౌట్. కష్టపడదాం రండి. ఈ రోజు టాపిక్ నేను నిల్చొని చెప్తా, మీరు కూడా నిల్చొనే వినండి. బికాస్ టుడే ఈజ్ ఆల్ అబౌట్ యాక్టివిటీ. వెయిట్ లాస్ అవ్వడానికి డయట్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్. డయట్ లో ఎలాంటి థింగ్స్ మనం కాన్షియస్ గా ఉండాలో నిన్న చూసాం కదా. వర్కౌట్స్ ఎలాంటివి ఇన్కార్పొరేట్ చేసుకుంటే మనం ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు ఈ రోజు చూద్దాం. ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే మీకు బెటర్ అని చెప్పే ముందు కొన్ని ఎక్సర్సైజెస్ కి రిలేటెడ్ మిత్స్ ఉన్నాయి, అంటే అపనమ్మకాలు ఉన్నాయి. అవి నేను మీకు చెప్తాను. మిత్ నెంబర్ 1, స్పాట్ రిడక్షన్. కొంతమందికి హ్యాండ్స్ లో ఫ్యాట్ ఉంటుంది, కొంతమందికి లెగ్స్ లో ఫ్యాట్ ఉంటుంది, ఇంకొంతమందికి స్టొమక్ లో ఫ్యాట్ ఉంటుంది. ఏ ఒక్క పర్టికులర్ ఎక్సర్సైజ్ కూడా ఆ పర్టికులర్ ఏరియాలో ఫ్యాట్ ని తగ్గించలేదు. సో ఇట్స్ ఎ బిగ్ నో. ఓవరాల్ గా మన బాడీ మొత్తంలో ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గితేనే మన డిఫరెంట్ బాడీ పార్ట్స్ లో ఉన్న ఫ్యాట్ గ్రాడ్యువల్ గా రెడ్యూస్ అవుతూ వస్తుంది. ఇన్ జనరల్ 90% ఆఫ్ ద పీపుల్ కి నేను చూసిన వాటిల్లో లాస్ట్ గా రెడ్యూస్ అయ్యేది స్టొమక్ లోనే. సో ఫస్ట్ ఎప్పుడు స్టొమక్ ఫ్యాట్ తగ్గాలి అనేది అసలు టార్గెట్ చేయొద్దు. ఫస్ట్ షోల్డర్స్, చెస్ట్, థైస్ ఎక్సెట్రా నుంచి ఫ్యాట్ లూజ్ అవుతారు. లాస్ట్ డెడ్ ఎండ్ లో స్టొమక్ నుంచి లూజ్ అవుతారు. జనరల్ గా మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఈ స్పాట్ రిడక్షన్ ఎప్పుడు మనం స్టొమక్ నే టార్గెట్ చేసుకుంటాం, ఫస్ట్ స్టొమక్ తగ్గిపోవాలి అని. బట్ మనం రిమైండ్ చేసుకోవాల్సింది, కాన్షియస్ గా ఉండాల్సింది ఏంటంటే అంతా తగ్గాక లాస్ట్ లో తగ్గినట్టు అనిపించేది స్టొమక్ మాత్రమే. సో దానికి ప్రిపేర్డ్ గా ఉండండి, దాన్ని ముందు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మిత్ నెంబర్ 2, ఎక్సర్సైజ్ అంటే ఖచ్చితంగా హై ఇంటెన్సిటీయే ఉండాలి, నాకు ఫుల్ స్వెట్ రావాలి, అప్పుడే ఎక్సర్సైజ్ చేసినట్టు, ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేసినట్టు అనుకుంటారు. దాట్ ఈస్ ఎ మిత్. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి 1 hour వర్కౌట్ చేసినా మీరు మాక్సిమం బర్న్ చేసేది 250 to 300 క్యాలరీస్ మాత్రమే. దానివల్ల మన బాడీలో బిగ్ డిఫరెన్స్ ఏం వచ్చేది. సో హై ఎక్సర్సైజ్ అంటే హై ఇంటెన్సిటీ ఉండాల్సిన అవసరం లేదు. మిత్ నెంబర్ 3, కొన్ని రోజులు ఎక్సర్సైజ్ చేసి మానేస్తే తర్వాత లావ్ అయిపోతాం. ఇది పెద్ద మిస్కన్సెప్షన్. ఎక్సర్సైజ్ మానేస్తే లావ్ అవుతాం, కానీ అది ఎక్సర్సైజ్ మానేసినందువల్ల కాదు, ఫుడ్ కాన్షియస్ లేకుండా ఇష్టం వచ్చినట్టు తినేయడం వల్ల. ఇంకొక మెత్, ఈ ఒక్క ఎక్సర్సైజ్ 100 times మార్నింగ్ లేచిన వెంటనే చేయండి, సన్నగా అయిపోతారు. సో నేను చెప్పినట్టు ఇవన్నీ కూడా మెత్స్. ఇలాంటి చాలా మెత్స్ ఉన్నాయి. సో కాన్షియస్ గా ఉండండి. ఇవన్నీ కాకుండా అసలు ఏం చెయ్యాలి, మరి ఇవి ఎక్సర్సైజెస్ కాకపోతే ఎక్సర్సైజెస్ ఏంటి అని మీకు క్వశ్చన్ ఉంటే, నేను ఎక్సర్సైజెస్ ని 3 forms లో డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వన్, ఈజీ వన్, మోస్ట్ ఎఫెక్టివ్ వన్, ది బెస్ట్ వన్. మీరు ఈ రోజు నుంచే స్టార్ట్ చేయాలి. కమాన్, నాతో పాటు నడవండి. నా దృష్టిలో వాకింగ్ అనేది ఒక మంచి ఎక్సర్సైజ్, ఎందుకంటే అది మీరు కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వగలరు. అసలు వర్కౌట్ చేస్తున్నారు అని తెలియకుండానే మీ బాడీ వర్కౌట్ చేస్తుంది. సో ఇట్స్ ఎ గుడ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఒకవేళ మీకు కాల్ వచ్చిందా, మాట్లాడుతూ నడవండి. కాల్ రాలేదా, నా వీడియోస్ చూసుకుంటూ నడవండి. ఏది ఏమైనా నడవండి. ఓకే, ఇప్పుడు ఎంత నడవాలి? ఫస్ట్ వీడియోలో, సెకండ్ వీడియోలో చెప్పాను కదా, 5000 తో స్టార్ట్ చేయండి, 6000, 7000, 10,000 వరకు ఇంప్రూవ్ చేసుకోండి. ఎవ్రీ సింగిల్ డే 10,000 steps నడవాలి. ఓకే, వాకింగ్ ఒక్కటే మీరు ఈ రోజు నుంచే ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వాక్ చేయడం వల్ల 10,000 steps పర్ డే వాక్ చేయడం వల్ల మీరు 300 calories బర్న్ చేస్తారు. మీరు ఏ డెఫిసిట్ అయితే క్రియేట్ చేయాలనుకున్నారో, మీరు తినే డయట్ లో ఏ చేంజెస్ చేయకపోయినా సరే ఈ ఒక్క స్టెప్ ని ఇన్కార్పొరేట్ చేసుకుంటే మీరు ఆటోమేటిక్ గా 300 calories డెఫిసిట్ ని క్రియేట్ చేసేసినట్టే. సో వాకింగ్ ని అస్సలు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, ఇంకా కుదిరితే ఓవర్ ఎస్టిమేటే చేయండి. నడవండి. ఓకే, అండ్ ఎప్పుడు నడవాలి? అగైన్ నేను ఆల్రెడీ ముందు వీడియోస్ లో చెప్పాను, తిన్న తర్వాత 10 to 15 minutes ఖచ్చితంగా నడవండి. ఇవి కాకుండా త్రూ అవుట్ ద డే మీకు ఎప్పుడు అమ్మో నేను తగ్గాలరాని అనిపించినా లేచి నడవండి. ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. 10,000 steps నడిస్తే 300 calories బర్న్ అవుతాయి. అది నాకైతే, ఇఫ్ ఇన్ కేస్ నాకంటే బాడీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు 10,000 steps నడిస్తే, హైట్ అండ్ బాడీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు 10,000 steps నడిస్తే 400 to 500 calories బర్న్ అవుతాయి. వాకింగ్ ఫస్ట్. సెకండ్, ఒక్క సెకండ్, వెయిట్ లిఫ్టింగ్. జనరల్ గా అమ్మాయిలలో కొన్ని మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. వెయిట్స్ లిఫ్ట్ చేస్తే మ్యాన్లీగా అయిపోతామని, మస్కులర్ గా అయిపోతామని, ఇలా చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, వెయిట్ లిఫ్టింగ్ వల్ల మన బాడీ అలా అవ్వదు. ఎందుకంటే మన డిజైన్ అది కాదు, మన మోడల్, మన డిజైన్ అంతా వేరు. వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు మన మజిల్లో ఉన్న ఫైబర్స్ బ్రేక్ అవుతాయి. ఆ తర్వాత మనం రెస్టింగ్ ఫేజ్ లో ఉన్నప్పుడు మనం తీసుకునే ప్రోటీన్ వల్ల ఆ ఫైబర్స్ మళ్ళీ రిపేర్ అవుతాయి. ఈ ఎంటైర్ ప్రాసెస్ జరిగేటప్పుడు మన బాడీకి ఎక్సెస్ క్యాలరీస్ అవసరం అవుతూ ఉంటది. సో అది ఎక్సెస్ క్యాలరీస్ బర్న్ చేస్తూ ఉంటది. సో వెయిట్ లిఫ్టింగ్ వల్ల వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడే కాకుండా
రెస్టింగ్ ఫేజ్ లో కూడా మన బాడీలో క్యాలరీస్ బర్న్ అవుతూనే ఉంటాయి. స్ట్రెంగ్త్ ట్రైన్ అంటే ఏం చేయాలి? కుదిరితే జిమ్ కి వెళ్ళండి. ఒకవేళ జిమ్ మీకు యాక్సెసిబుల్ గా లేకపోతే గెట్ యువర్ సెల్ఫ్, మీకోసం మీరు ఒక 5 kg డంబుల్స్ పర్చేస్ చేయండి. ఇది డెక్కథలాన్ లో తీసుకున్నాను, చాలా స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. 2 డంబుల్స్ తీసుకోండి. 2 డంబుల్స్ తో మల్టిపుల్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. మీరు జస్ట్ యూట్యూబ్ లో వెళ్ళి డంబుల్ వర్కౌట్స్, ఫుల్ బాడీ వర్కౌట్స్, అప్పర్ బాడీ వర్కౌట్, లోవర్ బాడీ వర్కౌట్, పుష్, పుల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు రీసెర్చ్ చేయండి. యూట్యూబ్ లో డంబుల్స్ తో వర్కౌట్స్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. స్టార్ట్ చేయండి చేయడం. ఫస్ట్ 2 డంబుల్స్ తెచ్చుకోండి, యూట్యూబ్ లోకి వెళ్ళండి, వీడియోస్ చూడండి, కన్సిస్టెంట్ గా చేయండి, మీ కెపాసిటీ పెంచుకోండి. థర్డ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్. అంటే సెపరేట్ గా ఏ ఎక్విప్మెంట్ అవసరం లేకుండా మీ బాడీ వెయిట్ తోటి మీరు చేయగలిగే ఎక్సర్సైజెస్ లైక్ కార్డియో. అందులో హై ఇంటెన్సిటీ, లో ఇంటెన్సిటీ లేదా యోగా, ఇవన్నీ కూడా ఈ కేటగిరీలోకే వస్తాయి. ఐ సజెస్ట్ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ కి వీలైతే ఒక మంచి మ్యాట్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఓకే, ఇది కూడా డెక్కథలాన్ నుంచి యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ఎనీ స్టోర్, బట్ కొంచెం థిక్నెస్ ఉండేది చూడండి, బికాస్ నీస్ హర్ట్ అవ్వకుండా ఉంటాయి. బాడీ వెయిట్ లో కార్డియో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కార్డియో మీ ఎండ్యూరెన్స్ ని, స్టామినాని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఎన్నిసార్లు చేయాలి కార్డియో అంటే వీక్ మొత్తంలో 1 లేదా 2 కార్డియో వర్కౌట్స్ తో స్టార్ట్ చేయండి. ఒక గంట సేపు కార్డియో వర్కౌట్ చేయండి వీక్ మొత్తంలో, ఒకసారి లేదా 2 సార్లు టు స్టార్ట్. ఆ తర్వాత మీ కెపాసిటీ, మీ టైం ని బట్టి మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కార్డియో చేయడం వల్ల మీ గుండెకు చాలా మంచిది, మీ స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ అన్ని పెరుగుతాయి. సో కార్డియో అట్లీస్ట్ వీక్ లో 1 సారి లేదా 2 సార్లు ఒక 1 hour సెషన్స్ చేసేలాగా పెట్టుకోండి. కార్డియో అంటే హై ఇంటెన్సిటీ జంపింగ్ జాక్స్ అయినా చేయొచ్చు, లేదా లో ఇంటెన్సిటీ హై నీస్ అయినా చేయొచ్చు. యూట్యూబ్ లో ఆల్ ఓవర్ మీకు లో ఇంటెన్సిటీ కార్డియో వర్కౌట్స్ ఉంటాయి, హై ఇంటెన్సిటీ కార్డియో వర్కౌట్స్ ఉంటాయి. లో ఇంటెన్సిటీ అంటే కొంచెం ఈజీగా ఉంటాయి, జంపింగ్స్ అవి లేకుండా. హై ఇంటెన్సిటీ అంటే ఫుల్ స్పీడ్ హిట్ వర్కౌట్స్ ఉంటాయి. మీ కెపాసిటీని బట్టి మీరు మెల్లగా ఇన్కార్పొరేట్ చేసుకోండి. అగైన్ నేను చెప్పినట్టు హై ఇంటెన్సిటీ ఉంటేనే వర్కౌట్ కాదు, లో ఇంటెన్సిటీ అయినా మీ బాడీ యాక్టివిటీని బట్టి ఇట్ విల్ బర్న్ క్యాలరీస్, మీ స్టామినా పెరుగుతుంది, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్, అన్ని కరెక్ట్ ప్లేస్ లో. ఇంపార్టెంట్ పాయింట్, కార్డియో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డేనే మీరు ఫుల్ మోటివేషన్ తో ఉంటారు కాబట్టి ఫుల్ హెక్టిక్ గా చేసేయద్దు. స్టార్ట్ స్లో, కీప్ ఇంప్రూవింగ్ యువర్ స్టామినా. టు సమరైజ్, ఎవ్రీ డే వాకింగ్ చేయండి, వీక్ లో 3 to 4 days హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేయండి, అండ్ అట్లీస్ట్ 1 to 2 కార్డియో సెషన్స్ చేయండి. ఓకే, దిస్ ఈస్ హౌ మీ ఎంటైర్ వీక్ ఎక్సర్సైజ్ రొటీన్ ఉండాలి.